హలో నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి మనం తెలుసుకుంటున్నాం. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తూ వస్తున్నాం. అగ్రికల్చర్కి సంబంధించి ట్రెడిషనల్ ఫార్మ్ అగ్రికల్చర్ కాకుండా కొత్త వ్యవసాయ విధానం రైతులకు ఏ రకంగా మేలు చేకూరుస్తుంది అనే అంశం పైన మనం చర్చించుకుంటున్న సందర్భంగా ప్రతిభా బయోటెక్ ఎండి రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాం. ఆయన ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని సూచిస్తూ వస్తున్నారు రైతులకు. చాలామందికి ఓఎన్బిఏ పేరుతో ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని సూచిస్తూ వస్తున్నారు. ఏంటి ఓఎన్బిఏ వ్యవసాయం అంటే ఏంటి, ఏ రకంగా అది రైతులకు మేలు చేకూరుస్తుంది అనే దానిపైన దాదాపు 30 ఎపిసోడ్లకు పైగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. మొక్కకు ఏం కావాలి, ఏ సమయంలో ఏ మొక్కకు ఏం ఇవ్వాలి, ఏ రకమైన పంటకు ఏ రకమైన పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు తొలకరి స్టార్ట్ అవుతుంది, సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్గా ఫస్ట్ మనం చేయాల్సిన పని భూమి పరీక్ష, భూసార పరీక్ష. భూమిలో అసలు ఏముంది, భూమికి మనం ఏమి ఇవ్వాలి అనేది టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వేయబోయే పంట ఏంటి, ఆ వేయబోయే పంటకు తగిన పోషకాలు ఇవన్నీ భూమిలో ఉన్నాయా లేదా, వాటిని ఏ రకంగా మనం ఇవ్వచ్చు అనేది ముందుగా మనం చెక్ చేసుకోవాలనేది ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో ఆయన చెప్తూ వచ్చిన మాట. దానిలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి భూమి పరీక్షని ఎలా చేసుకోవాలి, ఏ పంటకు భూమి ఎలా ఉండాలి, భూమిని బాగు చేసుకోవడం కోసం, భూమిని మళ్ళీ పోషకాలతో నిండిన భూమిగా మార్చడం కోసం ఏం చేయాలనే అంశానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడేదానికంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఆ భూసార పరీక్షలు ఎలా చేస్తారు ఏంటి తెలుసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. బట్ దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని రాజశేఖర్ రెడ్డి గారు మనకి భూసార పరీక్షలు ఎలా చేసుకోవాలి, ఏ పంటకి భూమి ఎలా ఉండాలనే దానిపైన డీటెయిల్డ్గా వివరిస్తున్నారు. ఈ వీడియోలో అది చూద్దాం. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం భూసార పరీక్షలు చేసుకోవడానికి మనం మట్టి నమూనాని ఎలా స్వీకరించాలి అనేది ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకుందాము. మనము 3 రకాలుగా మట్టి నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం పండించే పంటను బట్టి, మన భూమిలో ఏ పంటను వేస్తున్నాము అనే దాన్ని బట్టి మనము మట్టి నమూనాను మనం తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనము కూరగాయల పంటలు ఇవన్నీ వేసినప్పుడు వాటి వేరు వ్యవస్థ ఎక్కువ లోతుకి ఏమి పోదు. దాదాపుగా 6 నుంచి 8 అంగుళాలు మాత్రమే భూమి లోపలికి ఈ వేరు వ్యవస్థ అనేది వ్యాపిస్తుంది. కాబట్టి మిరప, టమోటా లాంటి కూరగాయల పంటలు వేసేవాళ్ళు ఈ మట్టి నమూనాను 8 అంగుళాల లోపలి వరకే మట్టిని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అరటి, పపాయ లాంటి పంటలు వేసేవాళ్ళు దాన్ని దాదాపు 16 అంగుళాల వరకు మట్టి నమూనాని స్వీకరించవలసి ఉంటుందన్నమాట. అలా కాకుండా బత్తాయి లేదంటే మామిడి ఇలాంటి ఉద్యానవన పంటలు వేసేవాళ్ళు దాదాపుగా 4 అడుగుల వరకు మట్టి నమూనాని లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం వేసే పంటను బట్టి మన నేల ఆ పంటకు అనువుగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా 3 రకాలుగా మనం మట్టి నమూనాలని స్వీకరించాల్సి ఉంటుంది. మన భూమి నుంచి మట్టి నమూనాను తీసుకునేటప్పుడు మన పొలంలో మధ్య భాగంలో ఒక ప్రదేశంలోను, తర్వాత నలువైపుల నుంచి గట్టుకు దగ్గరగా లేకుండా కనీసము ఒక 2-3 మీటర్ల లోపలికి ఒక చుట్టుపక్కల 4 ప్రదేశాల నుంచి తీసుకొని ఒక 5 ప్రాంతాల్లో మనం మట్టి నమూనాను తీసుకొని వాటిని కలుపుకొని సమానంగా అన్నిటిని మిశ్రమంగా తయారు చేసి పూర్తిగా ఒక నమూనాను తీసుకొని అందులోంచి ఒక 250 గ్రాముల వరకు అంటే ఒక దోసెడు మట్టిని తీసుకొని మనం ల్యాబ్కి తీసుకెళ్ళవలసి ఉంటుంది. అసలు ఆ నమూనాని ఎలా తీసుకోవాలి, ఆ శాంపుల్ని మనము మన భూమి నుంచి ఎలా తీసుకోవాలన్న దాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపిస్తాను. దాని ప్రకారము రైతు సోదరులందరూ ఈ మట్టి నమూనాని మీ భూమి నుంచి తీసుకురావాల్సిందిగా చెప్తున్నాను. ఇప్పుడు మనము కడప జిల్లాలో పాలగిరి గ్రామం నందు ఆర్ఎం కిసాన్ సెంటర్ అని ఒక రీసెర్చ్ సెంటర్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిభా బయోటెక్ తరపున. అందులో రైతు సోదరులకి ప్రత్యక్ష ఉచిత శిక్షణతో పాటు సాయిల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అందులో అతి తక్కువ ధరకి కేవలం మెయింటెనెన్స్ మాత్రమే తీసుకొని మీకు మీ భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేసి అందులో ఎటువంటి లోపాలు ఉన్నాయో వాటిని మీకు ఒక టేబుల్ ద్వారా మీకు చూపించి మీరు ఆ లోపాలను సవరించుకోవాలంటే మీరు ఎరువులు ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్కి మీరు మట్టి నమూనాను తీసుకురావాలంటే మీ పొలం నుంచి ఆ మట్టి నమూనాను ఎలా స్వీకరించాలి అన్నది మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ వీడియో ద్వారా చేసి చూపించబోతున్నాము. ఇదే పద్ధతిలో రైతు సోదరులందరూ మీ మట్టి నమూనాని ఆర్ఎం కిసాన్ సెంటర్కి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. మన పొలంలో ఎక్కడైతే మనము మట్టి నమూనాని తీసుకోవాలనుకున్నామో ఆ ప్రదేశాన్ని మనము శుభ్రం చేసుకోవాలి. ముందు ఇలా పైన గడ్డి అందుకు ఏం లేకుండా చూసుకోవాలి. గడ్డి కానీ చిదుగు కానీ ఏం లేకుండా చూసుకోవాలి. తర్వాత
నమూనాకు మనము గుంట తీసే ముందు పైన 1 అంగుళం వరకు మనం మట్టిని పక్కకు తీసేయాలి. ఈ అంగుళం వరకు పైన మట్టిని ఎందుకు పక్కకు తీయాలంటే ఇది ఎక్కువగా సూర్యతాపానికి లోను కావడం కానీ బాహ్య వాతావరణ పరిస్థితులకు లోను కావడం కానీ ఉంటుంది కాబట్టి దీన్ని పక్కకు తీసేయాలి. మనం కూరగాయల పంటలు వీటికి సంబంధించి మన నేల సరైందా లేదా చెక్ చేసుకోవడానికి మట్టి నమూనాను మనము 8 అంగుళాలు లేదా 20 సెంటీమీటర్లు, ఇది అర్ధడుగు కంటే ఒక 2 ఇంచులు ఎక్కువ ఉంటుంది. అర్ధడుగు కంటే 2 ఇంచులు ఎక్కువ ఉంటుంది. అంత లోతుకి మనము మన చెయ్యి ఫ్రీగా తిరగడానికి అనువుగా 8 అంగుళాలు మనం ముందు గుంట కొట్టి ఆ మట్టిని మొత్తం బయటికి తీయాలన్నమాట. ఆ గుంట కొట్టడానికి మనం గడ్డపారను కానీ పికాసిని కానీ ఉపయోగించవచ్చు. ముందు 8 అంగుళాల వరకు మనము రౌండ్గా చెయ్యి బాగా తిరిగేటట్లు గుంట తీసి ఆ మట్టిని మొత్తం పక్కన వేద్దాం. ఇప్పుడు మనము తీసిన గుంట 8 అంగుళాలు ఉందా లేదో మనము చెక్ చేసుకోవాలి. సో ఇది కరెక్ట్గా 8 అంగుళాలు మనం గుంట కొట్టాము. గుంట కొట్టినప్పుడు లోపల పడ్డ మట్టి అంతా తీసి ముందు బయట వేసుకోవాలి. ఇప్పుడు మనం మట్టి నమూనాను తీసుకోవడం ఎలా అంటే ఈ చుట్టూ మట్టిని మనము తాపితో కానీ లేకపోతే చిన్న కర్రతో కానీ జివరాలన్నమాట. చుట్టూ జివిరి అందులో గుంతలు పడేలా చేసి దాన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా వచ్చిన మట్టిని మనము బాగా కలుపుకోవాలి. బెడ్డలు ఉంటే వాటిని నలిపేసి, రాళ్ళు ఉంటే రాళ్ళు వేరు చేయాలి. పెద్ద పెద్ద బెడ్డలు ఉంటే వాటిని నలిపేసేయాలి. దీన్నంతా తీసి ఒక పట్ట మీద పోసుకోవాలి. సో ఇందులో మనము గుంట మధ్యలోకి మనము మొత్తము చుట్టూ ఉన్నటువంటి మట్టిని జిగురుతూ మధ్యలో పడేలా చేసాము. దాన్ని బాగా కలిపి మనము ఒక పట్టపైకి తీసుకున్నాం. దీన్ని ఇలా మనము పొలంలో 5 ప్లేసుల్లో తీసుకోవాలి. అంటే మధ్యలో ఒక చోట తీసుకుంటే దానికి చుట్టుపక్కల 4 ప్లేసుల్లో తీసుకోవాలి. కానీ గట్టును మాత్రం తీసుకోకూడదు. గట్టు నుంచి కనీసం అంటే కనుక 3-4 మీటర్ల లోపలికే మనము మట్టి నమూనాను స్వీకరించాలి. ఇలా 5 స్థలాల్లో మనం స్వీకరించిన మట్టిని ఒకే పట్ట మీద వేసి అంతా మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే మన పొలంలో సరాసరి మన న్యూట్రియంట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఈ 5 నమూనాలను ఇక్కడే కలుపుకొని అందులోంచి మనము ఒక శాంపుల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మన పొలంలో 5 ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మట్టిని ఇక్కడ ఒక కుప్పగా పోసాము. దీన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఏవైనా రాళ్ళు అందుకుంటే కూడా తీసేయాలి. పెద్ద పెద్ద మట్టి బెడ్డలు ఉన్నా కూడా వాటిని మళ్ళీ నలిపేయాలన్నమాట. ఈ మట్టిని బాగా కలిపిన తర్వాత దీన్ని రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేసిన తర్వాత 2 భాగాలని పక్కకు పడేయాలి. మిగిలిన 2 భాగాలని మళ్ళీ కుప్పగా చేయాలి. చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రౌండ్గా చేసి దీన్ని మళ్ళీ మనము 4 భాగాలుగా విడగొట్టుకొని ఇందులో ఎదురెదురు భాగాలు రెండింటిని మనము ఒక కవర్లోకి తీసుకోవాలి. సో ఇందులో మనకు ఒక 250 గ్రామ్స్ మట్టి సరిపోతుంది. ఈ మట్టిని భద్రంగా మనము మట్టి పరీక్ష చేసుకునే ల్యాబ్కి తీసుకెళ్ళి వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఎటువంటి బయట ఎండకు ఇలా
ఆరబెట్టడము ఎండబెట్టడం లాంటివి చేయకూడదు. ఏదైనా తడి ఉంటే నీడలోనే ఆరబెట్టండి. పూర్తిగా తడిపోయిన తర్వాతనే వారికి అందించాల్సి ఉంటుంది. ఇది మనము మట్టి నమూనాని స్వీకరించే విధానము. ఇది 8 అంగుళాల వరకు తీసాం మనం. అంటే కూరగాయల పంటలు మనం పండించాలంటే మన నేల అనువుగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అనమాట. అదే మనము అరటి కానీ లేదా బొప్పాయి కానీ ఇలాంటి పంటలు మనం వేసుకోవాలంటే దీనిని ఇప్పుడు 8 అంగుళాల వరకు తీసిన ఈ గుంటని ఇంకొక 8 అంగుళాలు అంటే మొత్తం 16 అంగుళాలు మళ్ళీ గుంట కొట్టాలి. ఇప్పుడు మనము అరటి బొప్పాయి లాంటి పంటలు మన భూమిలో వేసుకోవడానికి మన నేల అనువైందా లేదో తెలుసుకోవాలంటే మట్టి నమూనాను స్వీకరించడానికి మనము ముందుగా చెప్పినట్లు దీన్ని 16 అంగుళాలు మనము లోపలికి గుంట కొట్టడం జరిగింది. 16 అంగుళాలు గుంట కొట్టిన తర్వాత ఇదివరకట్లాగే చుట్టూ మట్టిని పైనుంచి కింది వరకు సమానంగా మనము ఈ గుంటలో పడేటట్లు ఇలా తాపి తీసుకొని కానీ లేదా కర్రతో కానీ మొత్తం ఇలా పైనుంచి కింది వరకు అలా మొత్తం చుట్టూ మనము జివిరినటువంటి ఆ మట్టిని గుంటలోనే ముందు ఒకసారి కలుపుకొని దాన్ని బయటికి తీసుకొని పట్ట మీద వేసుకోవాలి. అందులో కూడా ఏవైనా రాళ్ళు ఉన్నా పెద్ద పెద్ద మట్టి బిడ్డలున్నా వాటిని నలుపుకోవాలి. లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కువ తడి వస్తే దాన్ని నీడలో మనము ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పొలంలో 5 ప్రదేశాల నుంచి 16 అంగుళాల వరకు కొట్టిన గుంటలో నుంచి మనము మట్టి నమూనాలు తీసుకురావడం జరిగింది. అన్నీ ముందు ఒక కుప్పగా పోసి ఇలా కలిపేటప్పుడు రాళ్ళు పెద్ద పెద్ద మట్టి బిడ్డలు ఉంటే వాటిని నలిపేసుకోవాలి. వృత్తాకారంలో ఇలా చేసుకొని దీన్ని 4 సమాన భాగాలుగా చేసిన తర్వాత 2 భాగాలు పక్కకు జరిపేయాలి. ఒక 2 భాగాలు ఇందులోనే పెట్టుకోవాలి. ఇక్కడ మిగిలిన ఈ 2 భాగాలని మళ్ళీ కుప్పగా చేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనము మన భూమి నుంచి తీసుకెళ్తున్న ఈ మిశ్రమ మట్టి నమూనా సమానంగా కలిసి ఉంటుందన్నమాట. దీన్ని మళ్ళీ వృత్తాకారంగా చేసి 4 సమాన భాగాలు చేసి ఇందులోంచి 2 భాగాలని మనము కవర్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనము మన నేల బొప్పాయి లేదా అరటి లాంటి పంటలు వేయడానికి అనువైందా లేదా తెలుసుకోవడానికి మట్టి నమూనాను ఎలా స్వీకరించాలా అనేది ఈ పద్ధతిని మనము అనుసరించి తీసుకోవాల్సి ఉంటుంది. నమూనాని మనము ఉద్యానవన పంటలైనటువంటి బత్తాయి, నిమ్మ, మామిడి, సపోటా, సీతాఫల్ ఇలాంటి ఉద్యానవన పంటలు వేసుకోవడానికి మన నేల అనువైందా లేదా తెలుసుకోవాలంటే దానికి మట్టి నమూనాని స్వీకరించడానికి మనము మన పొలంలో 5 ప్రదేశాల్లో 4 అడుగుల లోతు గుంటను కొట్టాలి. 4 అడుగుల లోతు గుంటను కొట్టి అందులోంచి మట్టి నమూనాని ఇప్పుడు ఎలా అయితే మనము ఈ 8 అంగుళాలకు ఒకసారి 16 అంగుళాలకు ఒకసారి మనం తీసుకొని ఎలా చేసామో అలా 4 అడుగుల గుంట కొట్టినప్పుడు అందులోంచి మట్టి నమూనాను స్వీకరించేటప్పుడు మొదటి 2 అడుగుల వరకు చుట్టుపక్కల నుంచి మట్టిని పైనుంచి ఇలా తాపీతో కానీ లేదంటే పదునైనటువంటి దేనితో అయినా సరే మనము జివురుకుంటూ ఒక పట్టలోకి కలెక్ట్ చేసుకోవాలి. చుట్టూ 2 అడుగుల వరకు తీసుకొని దాన్ని మిశ్రమంగా చేసుకోవాలి. అన్ని ప్రదేశాల నుంచి అలా 2 అడుగుల వరకు నమూనాను తీసుకొచ్చి ఒక కుప్పగా పోసి ఇందాక చేసినట్లు వృత్తాకారంలో చేసి దాన్ని మళ్ళీ 4 భాగాలుగా విడగొట్టుకోవడము, మళ్ళీ 2 భాగాలు పక్కకు తీసేసి మిగిలిన భాగాన్ని మళ్ళీ కలిపి మళ్ళీ వృత్తాకారంలో చేసి మళ్ళీ 2 భాగాలు అందులోంచి మనం తీసుకోవాలి. ఇలా మొదటి 2 అడుగుల వరకు నేల ఎలా ఉందో ఆ నమూనాని సపరేట్గా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 అడుగుల తర్వాత కిందికి 4వ అడుగు వరకు సపరేట్గా అక్కడి నుంచి మాత్రమే 2 అడుగుల లోతు నుంచి మాత్రమే మట్టిని తీసుకోవాలి. 2 అడుగుల నుంచి 4 అడుగుల వరకు చుట్టూ మట్టిని ఒక పట్టలేకి మొత్తము మనం తాపితో కానీ లేదంటే చెక్కతో కానీ వీటిని మొత్తం
సంగ్రహించాలి, జివిరినట్టు చేసి ఆ మిశ్రమాన్ని కూడా వీటిని ఎలా చేస్తామో అలాగా చేసి అది 2 రకాలుగా 2 పరీక్షలు చేయించుకోవాలి. అంటే మన నేల 2 అడుగుల వరకు ఎలా ఉంది, 2 అడుగుల తర్వాత 2 నుంచి 4 అడుగుల వరకు మన నేల ఎలా ఉంది అనేది 2 నమూనాలుగా మనము పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే మన నేలలో ఉన్నటువంటి లోపాలేంటి, సో మనం వేయాల్సినటువంటి పంటకు అనువుగా ఉందా లేదా, అనువుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నది మనకు తెలిసిపోతుంది. సో మట్టి నమూనాని స్వీకరించడం అంటే పొలంలో ఉన్న మట్టిని ఏదో ఎత్తుకుపోచేసి లేదంటే ఒక గంపలోకి తీసుకొచ్చి ల్యాబ్లోకి ఇవ్వడం కాదు. మట్టి నమూనాన్ని తీసుకోవాలంటే ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించినప్పుడే మన పొలంలో ఎటువంటి పోషక విలువలు ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ మట్టి నమూనాని ఈ పద్ధతిలో స్వీకరించి మీరు ఆర్ఎం కిసాన్ సెంటర్కి తీసుకొచ్చి ఇవ్వండి. మీకు అక్కడ మీ నేల ఏ పంటకు అనువైంది అన్నది మీకు తెలియజేయడం జరుగుతుంది. అందులో ఏ పోషక విలువల లోపాలు ఉన్నాయి, వాటికి మీరు ఎటువంటి ఎరువుల యాజమాన్యం పద్ధతి పాటించాల్సి ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాము. కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఇక నుంచి మీరు మట్టి నమూనాలు ఆర్ఎం కిసాన్ సెంటర్కి తీసుకొస్తే కేవలం అతి తక్కువ ఖర్చుతో దాదాపుగా మీకు నత్రజని, భాస్వరము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, జింకు, బోరాను, కాపరు, మ్యాంగనీసు, ఐరన్ ఇవి ఈ మూలకాలను ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయో చెక్ చేయడమే కాకుండా మీ మట్టి యొక్క ఉదజని స్థాయిని, అందులో దాదాపుగా మీకు ఏ కంపెనీ కూడా కర్బనం ఎంత ఉంది మీ నేలలో అన్నదాన్ని మీకు ఎవరు చేయించట్లేదు టెస్ట్. కానీ మన ఆర్ఎం కిసాన్ సెంటర్లో మన నేలలో కర్బన శాతం ఎంత ఉందో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మట్టి యొక్క పీహెచ్ని కూడా మీకు ఎంత పీహెచ్ స్థాయి ఉంది అన్నది కూడా మీకు తెలియజేస్తాము. తర్వాత మీరు నీటి నమూనాను తీసుకొస్తే ఆ నీటి యొక్క పీహెచ్ని మరియు దాని ఈసీని కూడా తెలియజేసి అది ఆ నీరు మీకు అనువైందా కాదా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మీరు మట్టి నమూనాలని మీ భూసార పరీక్షలను చేయించుకొని సలహాలు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.